హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే అని చెప్పేసి ఈ రోజున మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటామండి. సో మనకి వరల్డ్ ప్రివెన్షన్ డే అని చెప్పేసి సెప్టెంబర్ 10వ తారీఖున మనం సెలబ్రేట్ చేస్తుంటాం. అంటే ఈ రోజున మనము అవేర్నెస్ కార్యక్రమాలను చేపడుతూ ఉంటామండి. అంటే ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. సో మీ అందరికీ తెలిసిందేనండి, చాలామంది కుటుంబ కలహాలతో కానివ్వండి, లేకపోతే ఆరోగ్యం సహకరించక కానివ్వండి, సో డిఫరెంట్ కారణాల వల్ల చిన్న వాటికి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. సో మనకి చాలామంది చెప్తూ ఉంటారండి, సో మనిషి జన్మ చాలా ఉత్తమమైనది సో అని చెప్పేసి అది ఇదని చెప్తూ ఉంటారు. సో అలాంటి యొక్క ఏదైతే ఈ జన్మ ఉంటుందో వీళ్ళని ఆత్మహత్య చేసుకోవటం అంటే సొంతగా చంపుకోవటం అనేది చాలా నేరం. సో చట్టం దృష్టిలో కూడా ఇది నేరమే. సో ప్రతి దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంటుంది. సో కాలమే దానికి సమాధానం చెప్తుంది అని చెప్పేసి మన సనాతన ధర్మం చెప్తూ ఉంటుందండి. సో జనరల్గా కూడా పురాణాలు కానివ్వండి, ఇతిహాసాలు కానీ ఇవన్నీ చెప్తూ ఉంటాయి. సో వీటిల్లో భాగంగా చాలామంది కుటుంబం యొక్క సపోర్ట్ లేకపోవటం వల్ల, అంటే కుటుంబాలకు సంబంధించి పెద్ద దిక్కు లేకపోవటం వల్ల చాలామంది చిన్న వాటికి ఆత్మహత్యలు చేసుకుంటారన్నది ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 7 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి ప్రపంచవ్యాప్తంగా. సో ఇలాంటి యొక్క ఆత్మహత్యలను అరికట్టాలి అని చెప్పేసి అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. కొన్ని కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉంటారనమాట. సో ఈ రోజు ఏదైతే మనకి సెప్టెంబర్ 10 ఉంటుందో సో దీనిని వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో మరి దీనికి సంబంధించి చూసినట్లయితే మరి 2023కి సంబంధించి ఈ యొక్క ఆత్మహత్యలకు సంబంధించినటువంటి థీమ్ ఒకటి ఉందండి. సో ఏ థీమ్తో దీన్ని కండక్ట్ చేశారు సార్ అంటే, సో మనకి క్రియేటింగ్ హోప్. సో ఇది మనము క్రియేటింగ్ హోప్ త్రూ యాక్షన్ అని చెప్పేసి అంటున్నామండి. సో మనకి క్రియేటింగ్ హోప్ తో యాక్షన్ అనే ఒక థీమ్తో నడుస్తూ ఉంది. ఇది 2021కి ఇదే థీము, సో 2022కి ఇదే థీము, 2023కి కూడా ఇదే థీమ్ అండి. క్రియేటింగ్ హోప్ తో యాక్షన్ అనే థీమ్తో దీన్ని మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. సో ఇది మనం చూసినట్లయితే దీంతో పాటుగా కొంత ఫ్యాక్చువల్ డేటా చూద్దామండి. సో ఏదైతే ఈ యొక్క డేని 2003 సంవత్సరం నుంచి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ సౌజన్యంతో కండక్ట్ చేస్తూ ఉంటున్నాం. సో 2003 నుంచి సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా 7 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. పర్టికులర్గా ఈ యొక్క ఆత్మహత్యలు అనేవి పేద దేశాలలో, మధ్యస్థ ఆదాయం ఉన్న దేశాలలోనే 77% జరుగుతున్నాయండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో ఇటీవల కాలంలో ఆత్మహత్యలు ఎక్కువగా ఏ దేశాల్లో జరుగుతున్నాయి అంటే, సో పేద దేశాలు, మధ్యస్థ ఆదాయం ఉన్న దేశాలు, అంటే మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన భారతదేశం. సో ఇలాంటి వాటిల్లో ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి 77% ఎక్కడి నుంచి జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు. సో పర్టికులర్గా మన ఇండియా విషయం తీసుకున్నట్లయితే 2021వ సంవత్సరంలో జాతీయ నేర గణాంక సంస్థ ప్రకారము, సో మనకి జాతీయ నేర గణాంక సంస్థ ప్రకారము వీళ్ళ రిపోర్టు ప్రకారం 2021లో మన భారతదేశంలో 1,64,000 మంది ఆత్మహత్య చేసుకున్నారండి. 1,64,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళల్లో పర్టికులర్గా ఒక రీజన్ అంటూ ఉంటుంది ఆత్మహత్య చేసుకోవడానికి. సో ఏంటి సార్ ఆ రీజన్? అదేవిధంగా ఏ కేటగిరీకి చెందిన వారు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సార్ అంటే, దినసరి కూలీలు అండి, అంటే రోజువారీ కూలీలు అంటాం చూసామా, వాళ్ళు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని చెప్పేసి మనకి జాతీయ నేర గణాంక సంస్థ చెప్తుందండి. సో ఇప్పుడు మనం చెప్పేవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. పర్టికులర్గా గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కానివ్వండి, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కానివ్వండి, సో ఇలాంటి వాటిని ఎక్కువగా ఫోకస్ చేసి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. పర్టికులర్గా గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళని. సో ఎక్కువగా ఈ యొక్క ఏదైతే 2021 జాతీయ నేర గణాంకాల సంస్థ ప్రకారము ఎక్కువగా ఆత్మహత్యల్లో ఏ కేటగిరీ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సార్ అంటే, దినసరి కూలీలు ఎక్కువగా చేసుకుంటున్నారండి. 26% వాళ్ళే ఉన్నారు. అంటే 100 మంది ఆత్మహత్య చేసుకుంటుంటే వాళ్ళల్లో 26 దినసరి కూలీలే ఉన్నారు. ఆ తర్వాత 12% సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండి, అంటే స్వయం ఉపాధి చేసుకుంటూ ఉంటారు. లైక్ టైలర్స్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళండి. సో ఇక స్వయం ఉపాధి పొందుతున్న వారు 12% ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఉద్యోగులు అండి. సో అది ప్రైవేట్ ఉద్యోగులు కానివ్వండి, 10% ఒత్తిడి వల్ల, పని భారం వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెప్పేసి 2021 ప్రకారము మన భారతదేశంలో సో ఈ డేటా ప్రకారం ఇవన్నీ మనం ఫ్యాక్చువల్గా గుర్తుంచుకోవాలి. సో ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా చూస్తే పేద దేశాలు, మధ్యస్థ ఆదాయం ఉన్న దేశాలలో ఎక్కువగా ఆత్మహత్యలు జరుగుతున్నాయనే పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. వెరీ రీసెంట్గా మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసామండి. కోటా అని చెప్పేసి మధ్యప్రదేశ్లో ఉంటుందండి.
కోటా అని చెప్పేసి మనకి మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో ఆ యొక్క డిస్ట్రిక్ట్ సంబంధించి చూసినట్లయితే సో చాలామంది ఇటీవల కాలంలో ఐఐటి చదివే పిల్లలు, సో జేఈ చదివే పిల్లలు, సో చాలామంది ర్యాంకులు రావట్లేదని చెప్పేసి కొంత గిల్టీగా ఫీల్ అయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పేసి ఇటీవల కాలంలో ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది మధ్యప్రదేశ్ గవర్నమెంట్. సో అదేంటి అని చెప్పేస్తే మనకి దర్వాజ్ పే దస్తక్ అని చెప్పేసి, దర్వాజ్ పే దస్తక్ అంటే ఇంటికి వెళ్ళి తలుపు కొట్టండి అని చెప్పేసి. సో ఇటీవల కాలంలో మిడ్ నైట్ 11ంటికి వెళ్ళి హాస్టల్స్ వాళ్ళు కానివ్వండి, పీజీ క్యాంపస్ వాళ్ళు కానివ్వండి, సో వీళ్ళంతా విద్యార్థులు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి ఒకసారి చెక్ చేయండి అని చెప్పేసి ఇటీవల కాలంలో దర్వాజ్ పే దస్తక్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని చెప్పేసి మన కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసామండి. సో ఆ పాయింట్ ఇక్కడ మనం లింక్ చేసుకొని చదువుకోవాలి, ఆ పాయింట్ ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలి. ఎందుకు? సూసైడ్ ప్రివెన్షన్ డే వచ్చింది కాబట్టి. సో ఇటీవల కాలంలో దర్వాజ్ పే దస్తక్ అని ఈ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటాడు? మధ్యప్రదేశ్. ఎందుకు ప్రారంభించింది అంటాడండి. సో అక్కడ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో పీజీ క్యాంపస్లో కానివ్వండి, అంటే పేయింగ్ గెస్ట్ అండి, హాస్టల్స్లో కానివ్వండి, ఇలా ఉండి ఐఐటికి, జేఈకి, నీట్కి ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఇటీవల కాలంలో ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. సో అందువల్ల వాళ్ళ యొక్క ఆత్మహత్యలను నివారించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. సో గుర్తుంచుకోండి, సెప్టెంబర్ 10. సో మనకి సెప్టెంబర్ 10న వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే G20లో ఆఫ్రికన్ యూనియన్ అని చెప్పేసి G20 మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. సో G20 సమావేశం అనేది నిన్న జరిగిందండి 9. సో ఈ రోజు కూడా జరగబోతుంది. సో రేపు ఫుల్ డేటా మనకు వస్తుందండి. సో నిన్న ఏమి జరిగిందో G20లో ఈ రోజు మనం చూద్దాం. సో మనకి G20 అనగానే మీ అందరికీ తెలిసిందే 1999లో ఇది ఏర్పాటు చేయడం జరిగిందండి. సో స్టార్టింగ్లో ఓన్లీ ఆయా దేశాల సో ఫైనాన్స్ మినిస్టర్స్ మాత్రమే, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ మాత్రమే డీల్ చేసేవారు. సో వాళ్ళు మాత్రమే అటెండ్ అయ్యేవారు. ఆ తర్వాత 2008వ సంవత్సరంలో సో 2008లో అండి సో మనకి శిఖరాగ్ర సదస్సు అంటే ఆయా దేశాల నేతలు కానివ్వండి, పిఎంలు కానివ్వండి, ప్రెసిడెంట్లు కానివ్వండి పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి 2008లో అప్పటి నుంచి శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. మొట్టమొదటి శిఖరాగ్ర సమావేశం అనేది మనకి వాషింగ్టన్ DC అమెరికాలో జరిగిందండి. సో అమెరికాలో జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ కొత్త కూటమిని, ఏ కొత్త కంట్రీని యాడ్ చేసుకోలేదు. సో మొత్తం దీంట్లో G20 అనగానే 19 సభ్య దేశాలు ప్లస్ ఒక యూరోపియన్ యూనియన్ అని చెప్పేసి అంటామండి, ఐరోపా సంఘము. సో మొత్తం దీంట్లో 27 దేశాలు ఉంటాయి. బట్ దీన్ని ఒక సంఘంగానే ట్రీట్ చేస్తూ ఉంటారు. సో అందువల్ల 19 + 1 20. సో ఇప్పుడు కొత్తగా ఆఫ్రికన్ యూనియన్ అని ఒకటి యాడ్ అవ్వడం జరిగిందండి. సో ఆఫ్రికన్ యూనియన్ దీంట్లో మొత్తం 55 దేశాలు ఉంటాయండి. ఇప్పుడు దీని కాస్త G20 కాస్త G21గా పేరు మార్చాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. గుర్తుంచుకోండి. సో G20 కాస్త G21గా మారబోతుంది అని చెప్పి సంకేతాలు ఇచ్చారు. 99% మారినట్టే. సో చూద్దాం. సో మొత్తం 19 దేశాలు ప్లస్ ఇంకొకటి యూరోపియన్ యూనియన్ అని చెప్పేసి అంటాం. దాన్ని మొత్తాన్ని ఒక కంట్రీగానే ట్రీట్ చేస్తాం. సో ఇప్పుడు దాంట్లోకి ఆఫ్రికన్ యూనియన్ ఒకటి యాడ్ అయింది. దీంట్లో మొత్తం 55 దేశాలు ఉంటాయి. సో దాన్ని ఒక సంఘంగా ట్రీట్ చేస్తాం. సో అందువల్ల యూరోపియన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్ 19 + 1 21. సో G21గా అవతరించబోతుంది. సో నిన్న ఏదైతే మనకి శాశ్వత సభ్యత్వం కల్పిస్తాము అని చెప్పేసి నరేంద్ర మోదీ గారి యొక్క చైర్మన్షిప్లో అంటే భారతదేశం యొక్క ప్రెసిడెన్సీలో G20 సమావేశాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే మోదీ ప్రతిపాదనకు అన్ని దేశాలు ఆమోద ముద్ర వేయటం జరిగింది. సో దీంట్లో భాగంగానే 99లో ఆవిర్భవించిన తర్వాత G20 కూటమిని విస్తరించడం ఇదే తొలిసారి. చాలా చాలా ఇంపార్టెంట్. రేపు మీకు ఎగ్జామ్లో ఇది రెండవసారి అని చెప్పేసి అంటాడు. ఇదే తొలిసారి గుర్తుంచుకోండి. G20కి సంబంధించి ఆఫ్రికన్ యూనియన్ అనేది జాయిన్ అయింది. మరి ఇప్పుడు ఆఫ్రికన్ యూనియన్ దీంట్లో G20లో మెంబర్షిప్ తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఆఫ్రికన్ యూనియన్ గురించి కనీసం 4-5 పాయింట్లు తెలుసుకోవాలి. ఏంటి అసలు ఈ యొక్క ఆఫ్రికన్ యూనియన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? సో ఈ యొక్క ఆఫ్రికన్ యూనియన్ ప్రీవియస్ పేరు ఏమైనా ఉందా? స్టార్టింగ్లో ఎన్ని దేశాలతో ఈ యొక్క ఆఫ్రికన్ యూనియన్ ఏర్పడింది అనే విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆఫ్రికన్ యూనియన్ యొక్క చైర్మన్ ఎవరో కూడా మనం మాట్లాడుకుందాం. చూడండి, నరేంద్ర మోదీ గారిని హగ్ చేసుకుంటూ ఉన్నారు. ఈయనేనండి ఆఫ్రికన్ యూనియన్ చైర్మన్. సో ఇతని పేరు కూడా ఏంటో మనం చూద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ ఆఫ్రికన్ యూనియన్ గురించి మాట్లాడదాం. ఏంటి సార్ ఈ యొక్క ఆఫ్రికన్ యూనియన్ అనేది? 1963లోనే ఏర్పడిందండి ఆఫ్రికన్ యూనియన్. ఎప్పుడండి? 1963లో ఏర్పడింది. 1963లో ఏర్పడినప్పుడు సో ఇది ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీ అనే పేరుతో ఏర్పడింది. ఏ పేరుతో ఏర్పడింది? సో మనకి ఆర్గనైజేషన్ ఆఫ్
ఆఫ్రికన్ యూనిటీ అనే పేరుతో 32 దేశాలతో ఏర్పడింది. ఆ తర్వాత కొన్ని సంస్కరణలను తీసుకొచ్చి 2002వ సంవత్సరంలో ఆఫ్రికన్ యూనియన్గా పేరు రూపాంతరం చెందడం జరిగిందండి, అంటే పేరు మార్చడం జరిగింది. సో గుర్తుంచుకోండి, మళ్ళీ చెప్తున్నాను. సో ఆఫ్రికన్ యూనియన్ యొక్క బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? మామూలుగా అయితే తెలుసుకోవాల్సిన అవసరం లేదండి, కానీ G20లో సభ్యత్వం పొందింది కాబట్టి సో ఆఫ్రికన్ యూనియన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అందువల్ల ఆఫ్రికన్ యూనియన్ అంటే 1963వ సంవత్సరంలో ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీ అనే పేరుతో ఏర్పడైంది. 32 సభ్య దేశాలతో ఏర్పడింది. ఆ తర్వాత దాన్ని రూపం మార్చుకుంటూ 2002వ సంవత్సరంలో ఆఫ్రికన్ యూనియన్గా పేరు మార్చారు. సో ఈ యొక్క ఆఫ్రికన్ యూనియన్ ప్రధాన కేంద్రాలయం, దాని యొక్క సెక్రటరియేట్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఇథియోపియాలోని అడిస్ అబాబాలో ఉంటుందండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ టైం మనకి తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగిందండి, సెకండ్ టైం జరిగినప్పుడు, మన జూన్లో జరిగినప్పుడు. సో మనకి వెరీ రీసెంట్గా జరిగింది కదండి. సో దాంట్లో కూడా సో ఇక్కడ మనకి ఏషియన్ సెక్రటరీ అని, సార్క్ సెక్రటరీ అని, ఆఫ్రికన్ యూనియన్ సెక్రటరీ అని, అదేవిధంగా యూరోపియన్ యూనియన్ సెక్రటరీ అంటే సచివాలయాలు ఎక్కడ ఉన్నాయి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అనే బిట్ అడిగారండి. చెక్ చేయండి ఒకసారి ప్రీవియస్ పేపర్లో. ఎప్పుడైనా సరే మనం చెప్పే ప్రతి కరెంట్ అఫైర్ కూడా ప్రీవియస్ పేపర్ను దృష్టిలో పెట్టుకొని ఎగ్జామినర్ నెక్స్ట్ ఎగ్జామ్లో ఎలా అడగొచ్చో అనాలిసిస్ చెప్పి మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నామండి. సో దాన్ని చాలా చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. సో ఏదైతే ఇప్పుడు ఆఫ్రికన్ యూనియన్ యొక్క పాత పేరు ఏంటంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీ అండి. సో మనకి 2002లో ఆఫ్రికన్ యూనియన్గా పేరు మార్చారు. అప్పుడు ప్రజెంట్ దీని యొక్క ప్రధాన కేంద్రాలయం, దీని యొక్క సెక్రటరియట్ ఎక్కడ సార్ అంటే అడిస్ అబాబా. ఈ అడిస్ అబాబా ఏ దేశం సార్ అంటే ఇథియోపియా క్యాపిటల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అదే విధంగా మొత్తం ప్రజెంట్ ఇప్పుడు దీంట్లో 55 దేశాలు ఉన్నాయి, గుర్తుంచుకోండి. స్టార్టింగ్లో 32 దేశాలే, ఇప్పుడు 55 దేశాలు అయినాయి ఆఫ్రికన్ యూనియన్లో. వీళ్ళ యొక్క జీడిపి ఎంత సార్ అంటే ప్రజెంట్ మన జీడిపి ఎంత, మన భారతదేశం యొక్క జీడిపి 3.75 ట్రిలియన్ ఎకానమీగా ఉందండి మన జీడిపిలో. సో అట్లానే ఈ యొక్క ఆఫ్రికన్ యూనియన్ అన్ని దేశాలు కలిపిన జీడిపి ఎంత రిప్రజెంట్ చేస్తున్నాయి సార్ అంటే 3 ట్రిలియన్ ఎకానమీగా రిప్రజెంట్ చేస్తున్నాయి. మొత్తం ఈ ఆఫ్రికన్ దేశాలలో ఉన్నటువంటి 55 ఆఫ్రికన్ అంటే కంట్రీస్ అండి, అంటే ఆఫ్రికన్ యూనియన్లో మొత్తం 55 దేశాలు ఉంటాయి. ఈ యొక్క 55 దేశాల్లో 140 కోట్ల మంది నివసిస్తున్నారండి. సో మనకి 140 కోట్ల మంది నివసిస్తున్నారు. అంటే ఈ యొక్క 55 దేశాలు కలిపితే మన భారతదేశంతో సమానం. మనం 143 కోట్లు అండి, వాళ్ళు 140 కోట్లు. సో వీళ్ళకి మనం సభ్యత్వం ఇవ్వడం జరిగింది. సో అందువల్ల 140 కోట్ల మంది, $3 ట్రిలియన్ వాళ్ళ ఎకానమీగా ఉంది. ప్రజెంట్ దీని యొక్క చైర్మన్ చాలా చాలా ఇంపార్టెంట్. రాబోయే పోటీ పరీక్షల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎనీ ఎగ్జామ్, డిఎస్సి కానివ్వండి, గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ కానిస్టేబుల్ కానివ్వండి, ఎస్ఎస్సి, ఎంటీఎస్ కానివ్వండి, ఏ ఎగ్జామ్ అయినా సరే ఖచ్చితంగా ఆఫ్రికన్ యూనియన్ చైర్మన్ ఎవరు అని ఎగ్జామ్లో అడుగుతారు. సో ఆయనే మనకి అజాలీ అజౌమనీ అని చెప్పేసి ఆయన పేరు బాగా గుర్తుంచుకోండి. అజాలీ అజౌమనీ ఇదేనండి, ఇతనే మనకి అజాలీ అజౌమనీ అనే వ్యక్తి. సో గుర్తుంచుకోండి. సో ఇతను ప్రజెంట్ ఆఫ్రికన్ యూనియన్ చైర్మన్గా ఉండడం జరిగింది. సో అందువల్ల ఇది G20లో సభ్యత్వం తీసుకోవడం జరిగిందనే పాయింట్లు గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇదొక కాన్సెప్ట్ గుర్తుంచుకోవాలి. మనము కళ్ళైతే భారత మండపం అని, సో నటరాజ విగ్రహం యొక్క హైట్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసామండి. అవన్నీ అదొకటి గుర్తుంచుకోవాలి, ఆ కాన్సెప్ట్ వేరు. సో అవన్నీ సన్నాహక సమావేశాల్లో భాగంగా మొత్తము ఈ సంవత్సరము మనం G20కి 29 దేశాలను ఇన్వైట్ చేసామండి. దాంట్లో 9 దేశాలు సో ఏదైతే మనకి గౌరవ అతిథిగా అటెండ్ అయ్యారు. మొత్తము 20 దేశాలే. సో 9 దేశాలని మనం గౌరవ అతిథిగా పిలిచాం. ఇక్కడ మనము ఆఫ్రికన్ యూనియన్లో 50 దేశాలు అన్నాం. అదేవిధంగా యూరోపియన్ యూనియన్ అండి, దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే బెల్జియం బ్రసెల్స్ అండి, బెల్జియం బ్రసెల్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే తెరపైకి నూతన ఆర్థిక నడవ. సో మనకి ఒక కారిడార్ రాబోతుందని చెప్పేసి G20 సమావేశంలో భాగంగానే సో ఏదైతే ఒక అవగాహన ఒప్పందం కుదిరిందండి. ఏంటి సార్ అంటే మన భారతదేశాన్ని యూరోప్ ఖండంతో లింకు చేయటానికి, అంటే ఏవైతే ట్రాన్స్పోర్టేషన్ పరంగా కానివ్వండి, రైల్వే మార్గాల పరంగా కానివ్వండి, రోడ్డు మార్గంలో కానివ్వండి, సో ఒక ఆర్థిక నాడవ అంటే కారిడార్ని ఒక దాన్ని మనం శబ్దం చేసుకోవాలి అని చెప్పేసి ఈ యొక్క జో బైడెన్ నేతృత్వంలో అండ్ మోదీ గారి నేతృత్వంలో కొన్ని దేశాలు కలిసి సంతకాలు చేయడం జరిగింది. సో ఆ దేశాలు ఏంటి అని ఎగ్జామ్లో అడుగుతారు. సో మనకి భారత్, పశ్చిమాసియా, తూర్పు ఐరోపా
ఐరోపా. సో భారత్ను పశ్చిమాసియాతో మరియు తూర్పు ఐరోపాలతో అనుసంధానం చేయటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఏదైతే మనకి మన దేశం నుంచి ఐరోపాను అనుసంధానం చేసే ప్రతిష్టాత్మక భారత్ పశ్చిమాసియా తూర్పు ఐరోపా ఆర్థిక నడవ ప్రణాళికను భారత్ అమెరికా సహా పలు దేశాలు ఆవిష్కరించాయి. అంటే అన్ని దేశాలు సంతకం చేశాయి. సో చైనా వాడు వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు కదా, దానికి పోటీగా ఇది రాబోతుందని చెప్పి చెప్తున్నారు. అంటే చైనాని కట్టడి చేయడం కోసం దీన్ని తీసుకొస్తాము అని చెప్పేసి అంటా ఉన్నారు. సో దీంట్లో ఏ దేశాలు సంతకాలు చేశాయి, మొత్తం ఎన్ని దేశాలు దీని మీద ఎంఓయూ చేసిన ఎగ్జామ్లు అడుగుతారు. సో ఈ ప్రాజెక్టును అమెరికా కానివ్వండి, సో భారత్, సౌదీ అరేబియా, యుఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ అండ్ యూరోపియన్ యూనియన్ మొత్తము 8 సభ్య దేశాలు దీని మీద సంతకాలు చేయడం జరిగిందని గుర్తుంచుకోండి. సో ఖచ్చితంగా ప్రతి దేశం ఇంపార్టెంటేనండి, ఏది లేదు ఏది కాదు అని అడుగుతారు. అమెరికా, భారత్, సౌదీ అరేబియా, యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ అండ్ యూరోపియన్ యూనియన్ ఉన్నటువంటి సభ్య దేశాలు ఆ యొక్క ఏదైతే మనకి యూరోపియన్ యూనియన్ యొక్క సమాజం, సో ఈ యొక్క సంఘం అండి, వీళ్ళన్నీ కూడా ఈ యొక్క అవగాహన ఒప్పందం మీద సంతకాలు చేయడం జరిగింది. అంటే భారతదేశాన్ని యూరోప్తో లింక్ చేయటం అండి. సో జనరల్గా ఏదైతే మనకి అభివృద్ధిలో భాగంగా ఈ యొక్క పారిశ్రామిక కారిడార్లు కానివ్వండి, రహదారులు కానివ్వండి, సో రైల్వే మార్గాలు కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వీటన్నిటినీ కూడా మనము ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా ఈ అనుసంధాన ప్రక్రియలో ఉందాము అని చెప్పేసి దీన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. సో జనరల్గా ఒక నదీయానంతోనే కాకుండా రోడ్డు మార్గాల ద్వారా, రైలు మార్గాల ద్వారా ఇలాంటి వాటిలో ఇండస్ట్రియల్ పరంగా మనము యూరోప్తో మనము టచ్లో అనుసంధానంలో ఉండాలని చెప్పేసి దీన్ని తెరపైకి తెచ్చారు, గుర్తుంచుకోండి G20లో భాగంగానే. సో ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ వన్ చూసినట్లయితే G20 సదస్సులో 5 కీలక విజయాలు అని చెప్పేసి చెప్తున్నామండి. సో ఏంటి సార్ అంటే మన భారతదేశం హోస్ట్ చేస్తుంది కాబట్టి సో ఎగ్జామినర్ ఎక్కడి నుంచే బిట్ అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందండి. సో జనరల్గా G20 అంటేనే ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు అండి. ఉగ్రవాదం కానివ్వండి, రష్యా ఉక్రెయిన్ వార్ కానివ్వండి, కోవిడ్ కానివ్వండి, అదేవిధంగా అవినీతి హవాలా ట్రాన్సాక్షన్ కానివ్వండి, సో ఇలాంటివండి వీటి గురించి కూడా చర్చించుకుంటూ ఉన్నారు దీని గురించే ఈ G20లో భాగంగానే. సో దీంట్లో భారతదేశం కొన్ని యొక్క ప్రతిపాదనలు చేసింది. ఆ ప్రతిపాదనలపైన అన్ని దేశాలు అనేవి ఒప్పందం చేయడం జరిగింది, అంటే ఒప్పుకోవడం జరిగింది. అవేంటి అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు. చూసినట్లయితే సో G20 కూటమిలో ఆఫ్రికన్ యూనియన్కి శాశ్వత సభ్యత్వం కల్పించారు. ఎస్, ఫస్ట్ మనం వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్, ఆల్రెడీ మనం ఫస్ట్ దీని గురించే మాట్లాడుకున్నామండి. ఆఫ్రికన్ యూనియన్లో శాశ్వత సభ్యత్వం అంటే మెంబర్షిప్ ఇచ్చారు. ఎస్, దీన్ని ఒకటి ఆమోదించారు. భారత్, అమెరికా, సౌదీ అరేబియా, గల్ఫ్ అరబ్ దేశాలను కలుపుతూ రైలు, నౌకాయాన అధునాతన అనుసంధానత కల్పన అని చెప్పేసి అన్నారండి. సో ఇదేనండి, ఇందులో మనం చూసామా. సో మనకి ఆర్థిక నడవ, దీన్ని భారతదేశాన్ని పశ్చిమాసియాతో అండ్ తూర్పు ఐరోపాలతో అంటే ఐరోపా ఖండంతో భారతదేశాన్ని అనుసంధానించాలి అని చెప్పేసి దాని మీద ప్రతిపాదన చేశారు. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో దీన్ని కూడా ఆమోదించారు. ఎస్, అదేవిధంగా ప్రపంచ జీవ ఇంధన కూటమి ఆవిర్భావము చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి బయోఫ్యూయల్ అని చెప్పేసి అంటామండి. సో మనకి జీవ ఇంధన కూటమి ఆవిర్భావం అని చెప్పేసి అంటాం. సో మనకి బయోఫ్యూయల్ అలియన్స్ అని చెప్పేసి అంటామండి ఇంగ్లీష్లో. సో దీని మీద కూడా తెరపైకి తీసుకొచ్చారండి. ఇదేంటి సార్ అంటే ఏదైతే ఈ యొక్క ప్రపంచ జీవ ఇంధన కూటమికి సంబంధించిన వ్యవస్థాపక సభ్యులుగా మొత్తం 9 దేశాలు ఉండబోతున్నాయి. అంటే ఏంటి సార్ ఈ యొక్క ప్రపంచ జీవ ఇంధన కూటమి అంటే ఏంటి సార్ అంటే ప్రజెంట్ మన భారతదేశం అనేది 2070 కల్లా 0 కార్బన్ ఎమిషన్స్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం కదా. దాంట్లో భాగంగానే ఎలక్ట్రికల్ విద్యుత్ వాహనాలను తీసుకొస్తున్నాం కదా, దాంట్లో భాగంగానే హైడ్రోజన్తో నడిచే వాహనాలను తీసుకొస్తున్నాం కదా. అంటే ఫ్యూచర్లో పెట్రోల్, డీజిల్ వాడేటువంటి ఏవైతే ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఉండదండి. సో మనకి ఎటువంటి 2 వీలర్ కానీ 3 వీలర్ కానీ ఉండదు. వీటిని క్రమక్రమంగా తగ్గిస్తూ ఉంటాం. అంటే ప్రజెంట్ పెట్రోల్లో మనము ఇథనాల్ని ఎంత శాతం కలుపుతున్నామండి? 10% కలుపుతున్నాం. దాన్ని 20% కలపాలని చెప్పేసి ఏ ఇయర్ని టార్గెట్గా పెట్టుకున్నాం? 2025ని టార్గెట్గా పెట్టుకున్నాం. సో ఇలా మనం పెట్రోల్లో ఇథనాల్ని కలుపుతున్నాం కాబట్టి అంటే ఇథనాల్ని పెట్రోల్లో ఎందుకు కలపాలి సార్ అంటే ఇథనాల్ కలిపిన పెట్రోల్కి ఇథనాల్ కలపని పెట్రోల్కి వేరియేషన్ ఉంది. కలపని పెట్రోల్ నుంచి అయితే వచ్చే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉన్నాయని, కలిపిన పెట్రోల్తో అంటే ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడితే మాత్రము కార్బన్ డైఆక్సైడ్ మైన్యూట్గా ఉందని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో అందువల్ల
ఏదైతే రెండు ఉపయోగాలు ఉన్నాయండి ఈ యొక్క ఇథనాల్ కలపడం వల్ల, ఒకటి వచ్చేసరికి పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది, ఇంకొకటి వచ్చేసరికి ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించుకోవచ్చు. సో ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మన యొక్క కరెన్సీ అనేది వేరే దేశాలకు వెళ్ళిపోకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క ఏదైతే ఈ యొక్క పెట్రోల్ ఇథనాల్ కలపాలని చెప్పి చూస్తున్నారు. ప్రజెంట్ మన భారతదేశంలో 10% కలుపుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే పైలట్ బేసిస్ కింద 11 రాష్ట్రాలలో 20% కలుపుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో కాదులండి, అది కూడా 11 రాష్ట్రాలు. 11 రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాలకే ప్రజెంట్ పైలట్ బేసిస్గా దాన్ని చేస్తూ ఉన్నారు. అయితే 2025 కల్లా 20% ఇథనాల్ని కలపాలని టార్గెట్. ఇట్లా మోడీ గారు కూడా ఆయా దేశాలలో అంటే మీ దేశాలలో మీ యొక్క పెట్రోల్లో ఇథనాల్ని 20% కలపండి అని చెప్పేసి ఒక తీర్మానాన్ని తీసుకొస్తే ఆ తీర్మానాన్ని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. సో ఆ యొక్క తీర్మానంలో భాగంగా ఒక ఇథనాల్ కాకుండా ఇథనాల్తో పాటుగా ఏదైనా ఒక ప్రత్యామ్నాయమైనటువంటి మీరు ఒక ఫ్యూయల్ని కూడా పెట్రోల్లో కలిపి పర్యావరణానికి అనుకూలంగా ఉండే విధంగా ఫ్యూయల్ని తయారు చేసుకోండి అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు నిన్న ప్రతిపాదిస్తే దానికి అన్ని సభ్య దేశాలు ఒప్పుకున్నాయి. సో అందువల్ల ఆ సభ్య దేశాలు ఏంటి అంటే వ్యవస్థాపక సభ్యులుగా ఎవరుంటారు అంటారండి, అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుని నడిపించేవారు అని చెప్పేసి అర్థం. ఎవరుంటారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఆ 9 దేశాలు గుర్తుంచుకోవాల్సిందే. బయోఫ్యూయల్ అలియన్స్ విచ్ ఇస్ నాట్ ఏ మెంబర్ అని చెప్పేసి అడుగుతారు. వ్యవస్థాపక సభ్య దేశాలుగా సంతకాలు చేసినటువంటి దేశాలు అర్జెంటీనా, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఇటలీ, మారిషస్, దక్షిణాఫ్రికా, యుఏఈ, యుఎస్ఏ, ఇండియా. సో మొత్తం 9 దేశాలు గుర్తుంచుకోండి. ఓకేనండి, రైట్. అయితే ఇక్కడ మీరు ఎలా గుర్తుంచుకుంటారంటే అన్ని దేశాలంటే జనరల్గా చూడండి అండి, ఇవన్నీ కూడా G20లో ఉన్న దేశాలే. కాకపోతే కొంచెం స్పెసిఫిక్గా గుర్తుంచుకోవాలంటే చూడండి. సో ఇక్కడ బంగ్లాదేశ్, బ్రెజిల్ బాతో స్టార్ట్ అయినండి అంటే బీతో స్టార్ట్ అవుతాయి. బ్రెజిల్, బంగ్లాదేశ్, బ్రెజిల్ బాగానే ఉందండి. సో ఇక్కడ అర్జెంటైనా కామన్ అయిన ఆతో స్టార్ట్ అయింది. సో ఇక్కడ చూడండి బ్రెజిల్, ఇటలీ, తర్వాత మారిషస్ అని, తర్వాత ఈ రెండు చూడండి యుఎస్ఏ, యుఏఈ అబ్రివేషన్లో ఉన్నాయి. అలా గుర్తుంచుకోండి. చూడగానే మీ మైండ్లో పిక్చర్ ఇమేజ్ అవ్వాలండి. బయోఫ్యూయల్ కంట్రీస్ అనగానే అబ్రివేషన్లో 2 ఉన్నాయి లేదా 3 ఉన్నాయి అనుకోండి. సౌత్ ఆఫ్రికా, ఎస్ఏ కూడా పెట్టుకోండి. ఇలా ఎస్ఏ సౌత్ ఆఫ్రికా, యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరిటీస్, యుఎస్ఏ అమెరికా, ఎటు ఇండియా ఉంటుందండి. అంటే ఈ 4 గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్గా మీకు గుర్తున్నాయి. చూడండి అన్ని అబ్రివేషన్లో ఉన్నాయి. ఎస్ఏ సౌత్ ఆఫ్రికా, యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరిటీస్, యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ భారత్, ఇది ఎటు గుర్తుంటాయి. తర్వాత ఇవి చూడండి బంగ్లాదేశ్, బ్రెజిల్ బి ఫస్ట్ ఏ అర్జెంటీనా గుర్తుంచుకోండి, ఏబిబి. కొంచెం ఇవి ఇటలీ, మారిషస్, ఈ 2 కొంచెం కష్టమండి గుర్తుంచుకోవడానికి. సో ఇవి 2-3 సార్లు చదువుకోండి, అది కూడా అలవాటు అయిపోద్ది. ఓకేనా, రైట్. సో అదేవిధంగా పరిశీలక హోదా ఉన్నటువంటి దేశాలండి. సో కెనడా, సింగపూర్, ఈ 2 కూడా గుర్తుంచుకోండి. కెనడా, సింగపూర్, ఇవి కూడా మేము ఫ్యూచర్లో చేస్తాము కానీ మాట ఇవ్వలేము అని చెప్పేసి అన్నాయి. సో అందువల్ల వ్యవస్థాపక సభ్యులుగా ఏది ప్రపంచ జైవ ఇంధన కూటమిలో చాలా ఇంపార్టెంట్ అండి. సో మొత్తం 9 దేశాలు, పరిశీలక హోదాగా 2 దేశాలు కెనడా, సింగపూర్ గుర్తుంచుకోండి. రైట్. సో ఇదొకటి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న పలు కీలక సమస్యలపైన ఈ పోరాటానికి ఢిల్లీ డిక్లరేషన్, లైక్ రష్యా ఉక్రెయిన్ వార్ కానివ్వండి, కోవిడ్ కానివ్వండి, సో అదేవిధంగా ఏదైతే మనకి హవాలా ట్రాన్సాక్షన్ కానివ్వండి, ఇలాంటివండి. అంటే మనకి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే హవాలా ట్రాన్సాక్షన్ నిర్మూలిస్తూ ఉంటుంది, ఈ విషయాలు కానివ్వండి అంటున్నారు. ఆ తర్వాత వాతావరణ మార్పులపై పరిశీలనకు G20 శాటిలైట్ మిషన్, చాలా ఇంపార్టెంట్. ఇదేనండి కీవర్డ్, G20 శాటిలైట్ మిషన్. అంటే ఏంటి సార్ G20 శాటిలైట్ మిషన్ అంటేనండి, సో ఏదైతే మనకి శాటిలైట్ ద్వారా అంటే ఈ యొక్క ఉపగ్రహాల ద్వారా సేకరించినటువంటి సమాచారాన్ని, వాతావరణ సమాచారాన్ని మొత్తం ఆయా దేశాలు పంచుకోవాలి. సో ఆయా దేశాలను పంచుకొని సో ఆ తర్వాత వాతావరణ పరిస్థితులను బట్టి ఆ దేశాలు సో తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటో ఆయా దేశాలు నాలెడ్జ్ షేరింగ్ కింద పంచుకోవాలి అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు G20 శాటిలైట్ మిషన్ అని చెప్పేసి ఒకదాన్ని తీసుకురావడం జరిగింది. గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో మనకి G20 శాటిలైట్ మిషన్ అంటే ఏవైతే ఉపగ్రహాల ద్వారా శాటిలైట్స్ ద్వారా సేకరించినటువంటి సమాచారాన్ని అన్ని దేశాలకు నాలెడ్జ్ షేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రీసెంట్గా మనం చంద్రయాన్ 3 చేపట్టాం, మనం సక్సెస్ అయ్యాం, కొన్ని దేశాలు ఫెయిల్ అయినాయి. సో దానికి సంబంధించిన సమాచారాన్ని అంతా మన భారతదేశమే ఉంచుకోకుండా వివిధ దేశాలకు షేర్ చేసామనుకోండి, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఇలా. అలాగే ఏవైతే వెదర్కి సంబంధించి వాతావరణానికి
అంతరిక్షంలోకి సంబంధించిన శాటిలైట్లు పంపించినప్పుడు కొన్ని దేశాలు సమాచారాన్ని తెచ్చుకుంటాయండి. ఆ సమాచారాన్ని వేరే దేశాల వాళ్ళకు కూడా ఇస్తే సో వాతావరణానికి అనుకూలంగా ఉండేటువంటి చర్యలు ఆ దేశాలు చేపడతాయి. అలాంటి ఒక గేట్వే, అలాంటి ఒక విధానం కూడా సో అన్ని దేశాలు అవలంబించాలి అని చెప్పేసి G20 శాటిలైట్ మిషన్ అని చెప్పేసి ఒక దాన్ని తీర్మానం చేయడం జరిగింది. రేపు మీకు ఎగ్జామ్లో ఈ క్రింది వానిలో G20 సమావేశం భారతదేశంలో జరిగింది కదా, భారతదేశంలో జరిగినటువంటి ఈ సమావేశంలో ఏ నిర్ణయాలు ప్రతిపాదించబడ్డాయి అని అడుగుతారు, లేదా ప్రతిపాదించబడలేదు అని చెప్పేసి అంటారండి. అంటే MOU చేసుకోవటం అండి, ఇలా అడుగుతారు. అన్నప్పుడు మీకు ఆఫ్రికన్ యూనియన్ శాశ్వత సభ్యత్వం ఇచ్చారు, కరెక్టే. సో ఏదైతే మనకి అనుసంధానత అంటే మన భారతదేశాన్ని యూరోప్తో అనుసంధానించాలని చెప్పేసి ప్రపోజల్ తెచ్చారు, ఇది కరెక్టే. ప్రపంచ జీవ ఇంధన కూటమి ఏర్పడిందన్నారు, కరెక్టే. అదేవిధంగా ఏదైతే మనకి G20 శాటిలైట్ మిషన్ అని చెప్పేసి అంటారు, అది కరెక్టే. అలా కూడా అడగొచ్చండి. సో అందువల్ల మనకి కాన్సెప్ట్ తెలిస్తే ఎగ్జామినర్ ఎలా అడిగినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనండి, రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ G20. సో దీనికి సంబంధించి ఇంకా అడిషనల్గా ఈరోజు కూడా జరుగుతుందండి. సో రేపు కూడా కొంత డేటా రాబోతుంది. సో అప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను మీకు. సో నెక్స్ట్ మనం చూద్దాం. మొరాకోలో మృత్యు ఘోష అని చెప్పేసి అంటున్నారండి. మొరాకో అని చెప్పేసి ఒక కంట్రీ ఉంటుందండి. సో అక్కడ మరకేష్ అనే ఒక ప్రాంతం ఒకటి ఉంటుందండి. సో అక్కడ తుఫాన్లు ఏదైతే భూకంపం ఎక్కువగా వచ్చి దగ్గరగా 1037 మంది అండి, అంటే దగ్గరగా 1037 మంది, అంటే 1037 మంది చనిపోయారంటండి. సో దగ్గరగా 1200 మంది గాయాలయ్యారని, ఆ 1200లో దగ్గరగా ఇంకా 300 మంది చనిపోయే పరిస్థితిలో ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే మనకి ఎగ్జామ్లో ఎంతమంది చనిపోయారని అడగర్లే, కానీ ఇటీవల కాలంలో సో మనకి ఏదైతే భూకంపం ప్రభావానికి దగ్గరగా చాలామంది ప్రాణాలు కోల్పోయారు కదా, అది దేశం ఏంటి అని చెప్పేసి అడుగుతారు. మొరాకో, గుర్తుంచుకోండి. సో మొరాకో రెక్టార్ స్కేల్ మీద 6.8 తీవ్రతతో ఈ భూకంపం వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారండి. అదేవిధంగా ఇక మరాకేష్ నగరానికి దక్షిణాన 70 కిలోమీటర్ల దూరంలో అట్లాస్ పర్వత ప్రాంతంలో, సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి అట్లాస్ పర్వత ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. సో అక్కడి నుంచే ఈ భూకంపం వస్తుందని చెప్పేసి వీళ్ళు గుర్తించారండి. దాంతోపాటుగా సో అక్కడ ఏదైతే భూకంపం వచ్చిందో అక్కడ 12వ శతాబ్దం నాటి, అంటే మరాకేష్ నగరంలో అండి 12వ శతాబ్దం నాటి ప్రముఖ మసీద్ అండి ఒకటి ఉంటుందండి. అదే మనకి కటూబియా, ఆ మసీదు పేరండి కటూబియా. సో దీనికి తీవ్ర నష్టం వాటిల్లిందండి. ఆ మసీదు కూడా డెమోలిష్ అవ్వడం జరిగింది. సో అందువల్ల ఇటీవల కాలంలో కటూబియా అనే ఒక మసీదు వార్తల్లోకి వచ్చింది కదా, అది ఏ దేశంలో ఉంది అని అడుగుతారండి. మామూలుగా అయితే అడగరండి, భూకంపం వచ్చి వార్తల్లో వచ్చింది కాబట్టి అది డెమోలిష్ అయిపోయింది కాబట్టి ఆ యొక్క కటూబియా మసీదు ఏ దేశంలో ఉందని అడుగుతారు. సో మనకి మొరాకో అనే దేశంలో ఉంది. నగరం అడిగితే మరకేష్ నగరం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఏదైతే ఇక మరకేష్ అనగానే మీకు పాయింట్ గుర్తు రావాలండి. ఈ నగరం అనగానే మరకేష్ అగ్రిమెంట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మనకి WTO గురించి చెప్పుకుంటాం, ఘాట్ అని చెప్పేసి అంటామండి. జనరల్ అగ్రిమెంట్స్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అని చెప్పేసి అంటాం, ఘాట్. సో ఘాట్ ప్లేస్లోనే మనకి WTO వచ్చింది కదా, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. 1955 జనవరి 1న ఆ మరకేష్ అగ్రిమెంట్ మీద 1994 ఏప్రిల్లో అండి. సో మనకి మొత్తం 128 దేశాలు సంతకాలు చేశాయని, సో ఆ యొక్క ఘాట్ ప్లేస్లోనే మనకి WTO వచ్చిందని, నోంజో ఒకోంజో ఇవేలా అనేమో డైరెక్టర్ జనరల్గా ఉన్నారని చెప్పేసి WTOకి మనం డిస్కస్ చేసామండి. సో ఆ మరకేష్ అగ్రిమెంట్ అంటే ఆ ప్రాంతంలో అప్పటిలో సో ఈ యొక్క ఘాట్ ప్లేస్లో వేరే ఒక వ్యవస్థ ఉండాలి అని చెప్పేసి అన్ని దేశాలు కూర్చొని మాట్లాడుకున్నాయి కాబట్టి ఆ యొక్క WTO అనేది మరకేష్ అగ్రిమెంట్ ప్రకారం ఏర్పాటైందని చెప్పేసి మనం చదువుకుంటామండి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో WTO చదువుకునేటప్పుడు ఈ మరకేష్ అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ ఒకటి న్యూస్లో మనము చదువుకుంటూ ఉంటామండి. సో అది WTOకి సంబంధించింది. ఆ ప్రాంతంలోనండి భూకంపం వచ్చింది. సో ఎగ్జామ్లో ఇది కూడా అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. సో ఈ భూకంపంతో పాటుగా ఒకసారి గుర్తు చేస్తాను చూడండి. ఒకసారి మనకి తుర్కియే అండ్ సిరియాలో కూడా భూకంపం వచ్చింది కదా, తుర్కియే సిరియాలో. అక్కడ కూడా బాగా తీవ్రంగా నష్టపోతే మనం ఆపరేషన్ దోస్త్ అనే కార్యక్రమాన్ని చేపట్టి మనం హెల్ప్ చేసాం కదా ఆ దేశాలకి. సో ఆ పాయింట్ కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో రుద్రవీణ ఎక్స్పోనెంట్ ఉస్తాద్ అలీ జాకీ హైదర్ పాస్డ్ అవే. సో మనకి ఏదైతే ఈ యొక్క రుద్రవీణ అండి, సో మనకి రుద్రవీణను అంటే ఇట్లా ఒక సంగీత విద్వాంసుడు అండి ఇతను. సో రుద్రవీణలో ఇతను వాయించడంలో మంచి ఎక్స్పర్ట్ అండి. అతని పేరు వచ్చేసరికి ఉస్తాద్ అలీ జాకీ హైదర్ అని చెప్పేసి అంటామండి. సో ఇతను చనిపోవడం జరిగింది. సో అతని పేరిచ్చి అతను చనిపోయాడు కదా, అతను ఏ రంగానికి సంబంధించిన వ్యక్తిని అడుగుతాడండి.
సో ఓకేనండి. లేదా మ్యూజిక్ అండి, లేదా అతను వాయించేటువంటి థింగ్ ఏంటి అని అడుగుతారండి. సో మనకి రుద్రవీణ అని చెప్పేసి గుర్తుంచుకోండి. లేదా అతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని అడుగుతాడండి, ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి. ఇట్ ఈజ్ ఎనఫ్, అతని గురించి ఈ పాయింట్ చదువుకుంటే సరిపోతుంది. సో నిన్న చనిపోవడం జరిగిందండి. ఓకేనా, రైట్. ఏంటంటే అతని పేరు ఉస్తాద్ అలీ జాకీ హైదర్. సో అతను వచ్చేసరికి రుద్రవీణలో మంచి ఎక్స్పర్ట్, ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకి పీలే రికార్డు దాటిన నేమార్ అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందేనండి. సో మనకి ఒకప్పుడు పీలే గారు అని చెప్పేసి బ్రెజిల్ ఆ కంట్రీకి సంబంధించిన ఒక ఫుట్బాల్ క్రీడాకారుడు అండి. సో అతను లాస్ట్ ఇయర్ చనిపోవడం జరిగిందండి. సో అతని యొక్క రికార్డు ఒకటి ఉందండి. ఏంటి సార్ అంటే బ్రెజిల్ దేశం తరఫున 77 గోల్స్ చేశాడండి ఇంటర్నేషనల్ మ్యాచెస్. సో ఆ 77 గోల్ని ఇప్పుడు ఒక ఆయన బ్రేక్ చేశాడు. 78 గోల్స్ సాధించిన వ్యక్తిగా నెయ్మర్ వార్తల్లోకి వచ్చాడు. అందువల్ల న్యూస్ రావడం జరిగిందండి. బ్రెజిల్ జాతీయ జట్టు తరపున అంతర్జాతీయ ఫుట్బాల్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నెయ్మర్ కొత్త రికార్డు సృష్టించాడు. ఇతనేనండి నెయ్మర్. సో మరి యొక్క నేమర్కు ముందు మనకి పీలే గారు అని చెప్పేసి ఒక ఆయన వ్యక్తి ఉండేవారండి. పీలే గారు 77 గోల్స్ అండి. సో మన యొక్క ఈ పీలే గారి అసలు పేరు మనం చూసినట్లయితే ఎడ్సన్ అరెంటెస్ డో నాసి మియాంటో అంటామండి. నాసి మియాంటో అని చెప్పేసి ఆయన ఒరిజినల్ పేరండి. కానీ ముద్దుగా మనకు పీలే అంటామండి. పీలే అంటే అందరికి అర్థమవుద్దండి. పీలే ఫుట్బాల్ ఆటగాడు రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఈయన బ్రెజిల్ కంట్రీకి సంబంధించి ఇంటర్నేషనల్ మ్యాచ్లో 77 గోల్స్ చేశాడు. అదే రికార్డు. ఇప్పుడు ఆ రికార్డును బ్రద్దలు కొట్టింది ఎవరు సార్ అంటే నేమర్. ఇతను బ్రెజిల్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి 78 గోల్స్ చేశాడండి. ఆ 78 గోల్ ఎవరి మీద చేశారంటే బొలీవియాతో జరిగినటువంటి వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో సో మనకి ఇతను 78వ గోల్ సాధించాడు, గుర్తుంచుకోండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. 24 ఏళ్ల రికార్డు బద్దలు అని చెప్పేసి వచ్చిందండి. సో పురుషుల సో మనకి 2000 మీటర్లో ఇన్గేబ్ చరిత్ర. సో ఇన్గేబ్ అనే వ్యక్తి చరిత్ర సృష్టించాడు అని చెప్పి చెప్తున్నాడండి. ఈ ఇన్గేబ్ అనే వ్యక్తి నార్వే కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి అండి. సో ఇతను వచ్చేసరికి 2000 సో మీటర్ల పరుగులో 24 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు. సో ఏంటి సార్ అంటే అది సో ఏదైతే మనకి ఈ యొక్క 2000 మీటర్ల రేసును బ్రసెల్స్ డైమండ్ లీగ్ అని చెప్పి జరిగిందండి. సో మనకి బ్రసెల్స్ డైమండ్ లీగ్ అని చెప్పేసి ఒక లీగ్ జరుగుతుందండి. దాంట్లో 2000 మీటర్లను ఇతను 4 నిమిషాల 43 సెకండ్స్లో సో అతను పరిగెత్తడం జరిగిందండి, అంటే విన్ అవడం జరిగింది. సో అంతకు ముందు ఈ 2000 మీటర్ల పరుగులో సో మొరాకో దేశానికి సంబంధించి సో ఇందులో భూకంపం వచ్చింది కదా, మాట్లాడుకున్నాం కదా మొరాకో. సో ఆ కంట్రీకి సంబంధించి మనకి హిచాయ్ ఎల్ గురౌజ్ అని ఒక వ్యక్తి ఉన్నారండి. అతను 4 నిమిషాల 44 సెకండ్స్లోనే విన్ అవటం జరిగిందండి. 4 నిమిషాల 44 సెకండ్స్లో విన్ అవటం జరిగింది ఆ 2000 మీటర్లని. ఇప్పుడు ఈ యొక్క 4 నిమిషాల 44 సెకండ్స్ రికార్డును ఈ యొక్క రికార్డు ఏదైతే ఉంటుందో ఈ రికార్డు నుండి 1999లో మొరాకో కంట్రీకి సంబంధించి హిచాయ్ ఎల్ గురౌజ్ అనే వ్యక్తి విన్ అయ్యాడు. సో దీన్ని బ్రద్దల కొట్టి ఇతను 4 నిమిషాల 43 సెకండ్స్లోనే ఎవరు నార్వే కంట్రీకి సంబంధించి ఇన్గేబ్ అనే వ్యక్తి దాన్ని రికార్డు బ్రద్దలు కొట్టాడండి. సో అందువల్ల ఇది న్యూస్లోకి వచ్చింది, గుర్తుంచుకోండి. అంటే ఈరోజు 2 రికార్డ్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసరికి స్ప్రింటర్ పరుగుల వీరుల్లో ఇన్గెబ్ నార్వేకి సంబంధించిన వ్యక్తి, మొరాకో దేశానికి చెందిన హిచాయ్ అనే రికార్డును బద్దలు కొట్టాడు. సో ఇక్కడ చూసినట్లయితే పీలే రికార్డు అండి 77 గోల్స్ నైమర్ రికార్డు బద్దలు కొట్టారు. సో మీరు కూడా అంతే, రేపు ఎస్ఐకి సంబంధించిన ఎగ్జామ్లో స్టేట్ రికార్డు షామ్ ఇన్స్టిట్యూట్ తరపున మీరు కూడా రికార్డు బ్రద్దలు కొట్టాలండి ఏపీ తరపున. ఓకేనా, ఆల్ ద బెస్ట్, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. ప్రజల భద్రత కోసం నగర పౌర సంఘము మరియు విద్యుత్ బోర్డు కలిసి మొదటి భూగర్భ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించిన నగరం ఏది? అంటే భూగర్భంలో ఒక ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేశారండి. అది ఏ నగరం అని చెప్పేసి అంటున్నారు. దట్ ఈస్ బెంగళూరు అండి. సో మనకి బెంగళూరు అని చెప్పేసి గుర్తుంచుకోండి. కర్ణాటక బెంగళూరు అండి, రైట్. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడానండి సో టైంని ఎక్కడా వేస్ట్ చేయొద్దు. ఉన్న అవకాశాన్ని ఉన్న టైంని బాగా యూటిలైజ్ చేసుకోండి. సో ఈ టైంలో కొత్తవి చదవాల్సిన అవసరం లేదు, చదివిందే మళ్ళీ రివిజన్ చేస్తూ ఉండండి, కొంత ఎలాబొరేట్గా చదువుతూ ఉండండి. అదేవిధంగా గత ప్రీవియస్ పేపర్లను కూడా ఒకసారి చెక్ చేస్తూ ఉండండి, ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు ఏంటి అని చెప్పేసి. సో రివిజన్, దెర్ ఈజ్ నో ఆప్షన్, దెర్ ఈజ్ నో షార్ట్ కట్ ఫర్ యువర్ సక్సెస్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.